అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పిది. ట్రంప్ టారిఫ్లను అమెరికా సుప్రీం కోర్టు కొట్టేసింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదు అని తేల్చేసింది అమెరికా సుప్రీం కోర్టు. ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి వసూలు చేసిన సుంకాలను ట్రంప్ తిరిగి చెల్లించాల్సిందే అంటూ సుప్రీం పేర్కొంది. ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు విధించారు ట్రంప్. మొత్తం 16 లక్షల కోట్ల విలువైన సుంకాలను తిరిగి చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. భారత్ పై 18% సుంకాలు విధించారు ట్రంప్. మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ అందిస్తారు. సుకుమార్, ట్రంప్ కి నిజంగా ఇది పెద్ద ఎదురు దెబ్బ. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ సుంకాల బారి నుంచి తప్పించుకున్నట్లేనా? పూర్ణిమ, ముఖ్యంగా మనకి సుప్రీంకోర్టు నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని తీసుకున్న తర్వాత అప్పీల్కి వెళ్లే అవకాశం కానీ ఏది లేదు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ట్రంప్ ముందున్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనం గమనిస్తే మళ్ళీ కొత్త చట్టం తీసుకురావడం ద్వారా, అంటే కాంగ్రెస్ చట్టబద్ధతను కల్పించడానికి అమెరికాలో చట్టసభల్లో ఆయన రిక్వెస్ట్ చేయొచ్చు, మళ్ళీ ఇలాంటి దీన్ని నేను తీసుకొస్తాను. కానీ దీనికి కూడా రూలింగ్ ఈ మేజర్ సెట్ బ్యాక్ కింద ఇప్పటి వరకు అందరినీ బెదిరిస్తూ టారిఫ్లు వేస్తారని చెప్పి పెంచడం, తగ్గించడం, ఈ డ్రామా ఏదైతే ఇన్ని రోజులు ట్రంప్ నడుపుకుంటూ వచ్చాడో దానికి మాత్రం ఫుల్ స్టాప్ పడినట్టుగా మనకు చాలా స్పష్టంగా ఈ రోజు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ద్వారా తెలుస్తుంది. మరోవైపు ఏంటంటే ఇంకా ఏమైనా చేయాలన్నా కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ చట్టపరంగా కంపల్సరీ సమస్యలు వస్తాయనేది కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనివల్ల మళ్ళీ అప్పీల్కి వెళ్లే విషయంలో కానీ లేకపోతే కొత్తగా ఏదైనా చట్టాలను మార్చి ఇంకోలాగా తీసుకెళ్లే అవకాశాలు కూడా పూర్తిగా ట్రంప్ కి క్లోజ్ అయిపోయినట్టే. మరోవైపు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఏవైతే దేశాలతో మాట్లాడుతున్నారో వాళ్ళకి సంబంధించి టారిఫ్ అనే మాటను పక్కకు పెట్టి వాణిజ్య ఒప్పందాలు, అంటే ట్రేడ్ అగ్రిమెంట్స్ ద్వారా ఈ టారిఫ్స్ ఏవైతే ఇప్పుడు అప్లై చేశాడో వాటిని ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాకపోతే ట్రంప్ ఈ విషయంలో ఇప్పుడు అంత దూకుడుగా వెళ్లి అన్ని దేశాలతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ట్రేడ్ అగ్రిమెంట్ కింద మార్చుకుంటాడా అంటే అది జరగని పని. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ సఫర్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళెవరు కూడా దీనికి ముందుకు వచ్చే అవకాశం లేదు. అంటే ఏ దేశమైనా కూడా మా మీద టారిఫ్ అధికంగా విధిస్తున్నాడు, గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ ఉంది అని ఎప్పుడైతే చెప్తారో దీనివల్ల సుప్రీంకోర్టు మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఎప్పుడు ఇంతవరకు అమెరికా చరిత్రలో లేని విధంగా మనకి ఈ తీర్పును మనం గమనించాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో విధించే చట్టాన్ని ఏదైతే పాలసీలో ఉంటుందో దాన్ని ఎక్సర్సైజ్ చేసినట్టుగా, ఎస్పెషలీ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ IEEPA ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు ఎప్పుడు ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంది సుకుమార్? ఇమీడియట్ ఎఫెక్ట్ అని చెప్పి చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇది ఫిబ్రవరి 2025 ఎప్పుడైతే మొదటిసారి టారిఫ్ల గురించి ప్రస్తావించారో అప్పుడు ఫైల్ చేసిన కేసు ఇన్ని రోజుల కంటే దాదాపు మనకి 1 సంవత్సరం పాటు జరిగిన విచారణ కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకుని ఈ రోజు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది అనేది కూడా చాలా క్లియర్ గా వెరిడిక్ట్ లో ఉంది. సో దీన్ని బట్టి చూస్తే మనకి రాబోయే 2 రోజుల్లోనే దీన్ని అమలు పరిచే దిశగా అటు ట్రంప్ సర్కారు బిహేవ్ చేయాల్సి ఉంటుంది. ఈ లోపల మిగిలిన దేశాలతో కూడా, అంటే ఏదైతే నేను ఫ్రెండ్లీగా ఉన్నానని చెప్తూ ఉన్నాడో వాళ్ళతోటి రివైజ్డ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏమైనా రాయించుకుంటాడా లేకపోతే అన్ని స్లాష్ డౌన్ చేసి ఇంతకు ముందు ఏవైతే టారిఫ్స్ ఉన్నాయో దానికి వెళ్తాడనేది మాత్రం చూడాలి. కాకపోతే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, ఇప్పటి వరకు మనం అనుకుంటున్నది ఏంటంటే మిగిలిన దేశాలను ఇబ్బంది పడుతున్నాయని, కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే నేషనల్ ఇంట్రెస్ట్ అనే ఏదైతే అనుకుంటున్నారో అమెరికన్స్ దానికి దూరంగా ఈ టారిఫ్స్ ఉన్నాయి. ఈ టారిఫ్స్ విధించడం వల్ల నేషనల్ సెక్యూరిటీ కావచ్చు, నేషనల్ ఇంటిగ్రిటీ కావచ్చు, ఈ రెండింటినీ కూడా ఇబ్బందుల్లో పడేస్తుంది ఈ నిర్ణయాలు అని చెప్పి చెప్పడం జరిగింది. అదే కాకుండా ట్రంప్ సొంత నిర్ణయాలు తీసుకున్నారు, అంటే ప్రెసిడెన్షియల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో దానికి బియాండ్ బిహేవ్ చేశాడని చెప్పి కూడా దానికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఒక విధంగా చూస్తే నెక్స్ట్ టర్మ్ ఏదైతే ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక టర్మ్ తను వెళ్లాల్సి వస్తుందో అక్కడ ట్రంప్ ను మార్చే అవకాశాలు కూడా ఈ సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే సొంత పార్టీలోనే తనకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఒకవైపు ఉన్నప్పటికీ మిగిలిన దేశాల నుండి ప్రెషర్ ఏదైతే ఉందో, అంటే అటు అమెరికా ప్రస్తుతం వాళ్ళ ఇన్ఫ్లేషన్ కావచ్చు ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకునే పరిస్థితులు లేరు కాబట్టి ఇలాంటి సమయంలో అమెరికా అనే దేశం మిగిలిన దేశాలన్నిటి మీద కూడా డిపెండ్ అయ్యి గివ్ అండ్ టేక్ పాలసీలో ఇప్పటి వరకు వచ్చింది. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత
దాన్ని పూర్తిగా కాలరాస్తూ అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు అనేది అక్కడున్న ప్రజల అభిమతం కూడా. దీనికి అనుగుణంగానే సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనం గమనించాలి. ఆల్సో సుకుమార్, ఇప్పుడు మొత్తం 16 లక్షల కోట్ల విలువైన సుంకాలను తిరిగి చెల్లించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. సో ఈ చెల్లింపులు ఎలా జరగబోతున్నాయి? ముఖ్యంగా మనకి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ఏదైతే సెక్షన్ 232 అని దాంట్లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారో, దీని ప్రకారం ఏ రోజైతే కోర్టుకి అంటే ఎప్పుడైతే ఈ అప్లికేషన్ వెళ్ళిందో, టారిఫ్స్ కి సంబంధించి ఎప్పుడైతే కోర్టుకి వెళ్ళారో ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఏవైతే టారిఫ్స్ ఎక్సెస్ గా కలెక్ట్ చేసిన వాటినన్నింటినీ కూడా ఆ దేశాలకి తిరిగి ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో చాలా వరకు ఫైనాన్షియల్ ఇయర్ కింద మనం తీసుకుంటే డిసెంబర్ 31, 2025కే చాలా దేశాలతోటి ఆ ట్రేడ్ సెటిల్మెంట్స్ అయిపోయాయి యుఎస్ కి. కానీ ఇప్పుడు కొత్తగా ఏవైతే ఇక్కడ నుంచి వస్తువులు వెళ్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి మనం పంపిస్తున్న వస్తువుల మీద ఏదైతే టారిఫ్స్ ఉన్నాయో వాటిని రాబోయే 1 సంవత్సరం 1.5 సంవత్సరం వరకు అడ్జస్ట్ చేస్తారా, లేదు ఒక్కసారిగా రిఫండ్ చేస్తారనేది మాత్రం కోర్టు ఎక్కడ స్పెసిఫిక్ గా చెప్పలేదు. కాకపోతే ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇప్పటికే నిన్న మనం కనుక గమనిస్తే అట్లాంటాలో జరిగిన ర్యాలీలో ట్రంప్ క్లియర్ గా చెప్తున్నాడు, అంటే అప్పుడే తను ఎక్స్పెక్ట్ చేశాడు కోర్టు ఆర్డర్ తనకి అగైనెస్ట్ గా వస్తుందని. వస్తే తన దగ్గర ప్లాన్ బి కూడా సిద్ధంగా ఉంది అంటున్నారు ట్రంప్. అంటే ప్లాన్ బి ఏమై ఉంటుంది? ప్లాన్ బి తను అందరితో ఏదైతే ఇప్పుడు బెదిరించి ఇంతకు ముందు టారిఫ్ అని అన్నాడో అదే విధంగా అక్రాస్ ద టేబుల్ కూర్చోబెట్టి మనం మాట్లాడదాం, మీరు ఇప్పటి వరకు మీకు కొత్త టారిఫ్స్ ఏవైతే ఇచ్చారో దానికి మీరు అంగీకరిస్తున్నట్టు, మీకు ఎలాంటి అబ్జెక్షన్ లేనట్టు మీరు నా ముందు చెప్పండి, నాకు అమెరికాకి మీరు అగ్రిమెంట్స్ రీరైట్ చేయండి అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఏదైతే ఇప్పటి వరకు టారిఫ్ అనేది ఒక పెనాల్టీ లాగా తను యూజ్ చేసుకుంటూ వచ్చాడో అది కాకుండా ఈ దేశాలతో మాట్లాడి వాళ్ళని నయానా భయానా బెదిరించైనా సరే మళ్ళీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ని రివైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అని ట్రంప్ అనుకుంటున్నాడు. కానీ అది అంత ఈజీ కాదు, ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టు నిర్ణయం రానంత వరకు అన్ని దేశాలు ఒకలాగా బిహేవ్ చేసే, కానీ ఇప్పుడు అందరూ యునైట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే అటు అమెరికా ఫస్ట్ అని తను చెప్తూ ఉన్నప్పటికి కూడా ఎప్పుడైతే ఆ సుప్రీంకోర్టు అమెరికా ఫస్ట్ అనే దిశగా ట్రంప్ నిర్ణయాలు లేవు అని చాలా స్పష్టంగా చెప్పిందో, దీనివల్ల మిగిలిన దేశాలన్నీ కూడా ఎదురెళ్లే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎవరు కూడా దీనికి భయపడి, లేకపోతే ట్రంప్ ప్లాన్ బి అని ఏదైతే అంటున్నాడో దానికి సంబంధించి కూడా తను నిర్ణయం తీసుకున్నా కానీ మిగిలిన దేశాలు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. మరోవైపు ఒకవేళ తను దాన్ని చట్టసభల్లోకి తీసుకెళ్లినా కూడా కాంగ్రెస్ లో తన అప్రూవల్ ఇవ్వాలి అని అంటే సొంత పార్టీ నుండే వ్యతిరేకత వస్తుంది. కాబట్టి అటు తను చట్టసభల్లో కూడా దీన్ని సక్సెస్ఫుల్ గా తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు అయితే పూర్తిగా క్లోజ్ అయిపోయినట్టుగానే మనం చూడాలి పూర్ణిమ.